హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే మేము చేసే ఒక్కొక్క వీడియో వెనుక బోలెడు కష్టం ఉంటుందండి. సో అందుకననేసి ఒక్క సబ్స్క్రైబ్ ఇచ్చారు అని అంటే ఆ కష్టం అంతా పోయి కొద్దిగా సపోర్టివ్గా ఉండి ఇంకొద్దిగా మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాము. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి హోమ్ టూర్ అనమాట. ఈ హోమ్ టూర్ అనేది ఎవరిది అని అంటే మా పెద్దక్క వాళ్ళదండి. మా పెద్దక్క వాళ్ళు నెల్లూరులోనే ఇల్లు కట్టుకొని ఉంటారనమాట. అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి మొదటిగా వచ్చేది పార్కింగ్ అనేది చాలా మంచిగానే వచ్చింది. ఈ సైడ్ వాల్స్కి వచ్చిన టైల్స్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ని అయితే వెల్కమ్ చేస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. పాచి గ్రీన్ వచ్చేసి మధ్యలో స్టీల్ అవుట్ కోటింగ్ అనేది వచ్చింది. చాలా బాగుంటుందండి. లైటింగ్ కానీ అదంతా కూడాను. పైన సీలింగ్ వచ్చేసి మనకి క్లాసీ లుక్ అయితే ఉంటుంది. అంటే మట్టి రంగు కలరు, అది ఎర్రమట్టి రంగు కలరు, అలాగే వైట్ లైన్స్ మధ్యలో వచ్చి ఉంటుంది. అలాగే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు వచ్చేసి ఒక 2 గ్రానైట్ మెట్లు అయితే బ్లాక్ కలర్లోవి మనకి ఉన్నాయి. చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బ్రౌన్ కలర్ వచ్చినటువంటి డోర్ అనమాట. దాని పక్కనే ఒక విండో లాగా వచ్చేస్తుంది. ఈ డోర్ కూడా చాలా క్లాసీగా ఉంది. అంటే మరీ హెవీగా కాకుండా అలాగని సింపుల్గా కాకుండా చూడ్డానికి సింపుల్ అండ్ క్లాసీగా ఉందన్నమాట. చూడ్డానికి మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో ఒకటి కాదండి, కర్టన్ల దగ్గర నుంచి, కిటికీల దగ్గర నుంచి, కబోర్డ్స్ దగ్గర నుంచి, బెడ్రూమ్లో ఎటువంటి కబోర్డ్స్ పెట్టించుకున్నారు, అలాగే ఆ కబోర్డ్స్ యొక్క కలర్ కాంబినేషను, కింద ఇంట్లో వేసినటువంటి టైల్స్, ఇక్కడ ఉండేటువంటి ఫర్నిచరు అన్నీ కూడాను చాలా బాగుంటాయి. అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. మీరు ఇల్లు కట్టించుకునేటప్పుడు ఇలాంటి టైల్స్ అయితే బాగుంటాయి, ఇలాంటి డోర్స్ అయితే బాగుంటాయి, కిటికీలు ఈ విధంగా పెట్టించుకుంటే బాగుంటుంది అనేది కొంతమందికి వీడియోలు చూడగానే కొంతమందికి అవగాహన అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి అయితే ఈ వీడియో మీ అందరికీ కూడాను షేర్ చేయాలి అనిపించింది. అయితే మేము ముగ్గురము, అంటే మాకు పేరెంట్స్ లేరండి, మేము ముగ్గురమే అక్కల చెల్లెలమే. మా పెద్దక్క వచ్చేసి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఆమె వచ్చేసి మా పెద్దక్క. ఈ ఎల్లో కలర్ శారీ కట్టుకోండి మా చిన్నక్క. ఇక నేను లాస్ట్. మేము ముగ్గురమే, నేను లాస్ట్ అనమాట. వీడొచ్చేసి మా పెద్దక్క వాళ్ళ కొడుకు. ఆల్రెడీ మీరు వీడియోలో ఇంతకుముందు చూసే ఉన్నారు, రోషన్ని. అలాగే టెడ్డీ పాప కూడా మీ అందరికీ తెలుసు. అలాగే వచ్చేసి ఈ ఇంటి విషయానికి వచ్చేస్తే ఒకటి కాదు, 2 కాదు, కర్టన్లు కూడా మా అక్క అయితే కస్టమైజ్ చేసి చేయించుకున్నారనమాట. అంత ఇష్టంగా, అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి వచ్చామండి. సో అందుకనేసి సంపాదించిన ప్రతి రూపాయి కష్టానికి తగినట్లుగా మనము ఖర్చు చేసుకోవాలి మనము అనేది ఉంటుందన్నమాట ముగ్గురికి ఎప్పుడు కూడాను. ఇదిగోండి, మా ఇంట్లో అందరికంటే లాస్ట్ వీడే. మా చిన్నక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా రాను ఇంకొద్దిగా ఒక వ్లాగ్ అయితే నేను ప్లాన్ చేస్తాను. ఎందుకు అనంటే నా వీడియోస్లో, నా ఛానల్లో నా పిల్లలు, మా అక్కలు ఇద్దరు ఉండాలి అనేది అయితే నేను ఆశపడుతూ ఉన్నాను అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా మేము కోల్పోయినటువంటి మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి మా పిల్లలు 5 మంది అవి మిస్ అవ్వకూడదు అయితే నేను కోరుకుంటూ ఉంటానన్నమాట. అందుకనే సంజనాను కూడా నేను అప్పుడప్పుడు వీడియోలో కనిపించి పాప అంటూ ఉంటాను. బట్ ఆమె అయితే ఇష్టపడటం లేదు. ఏదో ఒక రోజైతే సంజనాకి తెలియకుండా వీడియోలో అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎందుకు అనంటే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని మెమరీస్ అనేవి అలా ఉండిపోతాయండి. సో అందుకని మన ఫోన్లో లేనివి కూడా పిల్లలకి ఈ యూట్యూబ్ ద్వారా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా చేయించుకున్నారు మా అక్క. చూడండి, అసలు చూసేదానికి కూడా ఏదో మంచి పెద్ద ఇల్లు, చాలా కోట్లు ఖర్చు పెట్టి కట్టినట్లుగా అంత లుక్ వస్తుంది. చాలా బాగుంటుంది. గృహప్రవేశం రోజు మేము ముగ్గురము ఇలా రెడీ అయ్యామన్నమాట. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నట్లేదు. ఇదిగోండి, ముగ్గురము ఇలా నిలబడుకొని ఫోటోలు అయితే తీపించుకున్నాము. ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మా పేరెంట్స్ని కూడా ఎంతో కొంత మిస్ అయ్యాము. కానీ పోయిన వాళ్ళైతే తిరిగి రారు కదా.
నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మా పెద్దక్క మా పెద్ద బావ, మీకు ఆల్రెడీ చూపించాను. ఈ వీడియోలో కూడా మా బావని మా అక్కని రోషన్ని ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కూడా కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్డ్స్ అదే ఆ కబోర్డ్స్ కానీ చాలా బాగా చాలా క్లాసీగా చాలా ట్రెండీగా ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్లో. ఎప్పుడైనా కూడాను మనకి వైట్ అండ్ బ్లాక్ అనేది మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూడండి మా ఫ్యామిలీలు అంతా ఉన్నాయి. కానీ మా పెద్ద బాబు మాత్రం మిస్ అయిపోయి ఉన్నాడు. అంటే మా చిన్నక్క వాళ్ళ పెద్ద కొడుకు అనమాట. వాడు మాత్రం మిస్ అయిపోయి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది రోషన్. అసలు చాలా బాగా కట్టించారనమాట. ఈ ప్లేస్ ఎంతని మీకు చెప్పలేదు కదండి. ఈ ప్లేస్ వచ్చేసి 18 అంకణాలు 17 అంకణాలు అలా ఉంటుంది. మనకి సెంట్లు లెక్కను చూసుకుంటే 1200 అలా వస్తుంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. నాకు ఎగ్జాక్ట్లీ తెలియటం లేదు. నేను 1200 అలా అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిచెన్ అనమాట. కిచెన్లో స్టోరేజ్ చాలా ఎక్కువగానే పెట్టించుకున్నారు. అది చాలా మంచిది కూడా. ఎందుకు అనంటే మనకి స్టోరేజ్ అనేది ఎప్పుడైనా కూడాను చాలా ఎక్కువ ఉండాలండి. అవి కొద్దిగా సామాన్లు కిచెన్లో ఎక్కువ ఉన్న వాళ్ళకైనా లేదా ఇంకేమైనా స్టోరేజ్ పెట్టుకోవాలన్నా వేస్ట్ ఉన్నా ఇలాంటివన్నీ మనం బయట అందరికీ కనిపించేలాగా పెట్టుకోలేము కాబట్టి ఈ విధంగా మనము కబోర్డ్స్ పెట్టించుకుంటే బాగుంటుంది. అలాగే కిచెన్లోనే మనకి ఫ్రిడ్జ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అయితే కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్ వరకు అక్కడ పట్టేలాగా కిచెన్ని కూడా మా అక్క అయితే పెద్దగానే ప్లాన్ చేసుకునింది. కిచెన్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇదిగోండి ఈయన వచ్చేసి మా పెద్ద బావ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరినీ ఒకే ఫ్రేమ్లో రమ్మంటూ ఉన్నాను. వస్తున్నారనమాట. అంటే వీడు తెలుసు కదా రోషన్, మీకు అందరికీ ఆల్రెడీ మన చాలా వీడియోస్లోనే రోషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. మా ఇంట్లో అందరికంటే వీడే లాస్ట్. సో అందుకని కొద్దిగా గారాబం ఎక్కువే అనమాట. ఇదిగోండి మా పెద్దక్క మా పెద్ద బావ. చాలా హ్యాపీగా ఉంటుంది. మా అమ్మ నాన్న బతుకుంటే ఇంకా మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఏంటంటే మేము ఏ ఫంక్షన్ చేసుకున్నా లేదా ఏ కష్టం వచ్చినా మాకైతే గుర్తొచ్చేది ఫస్ట్ వాళ్ళే అనమాట. కానీ ఎంత గుర్తొచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళనైతే మేము ఇంకా వెనక్కి తీసుకురాలేము. ఇక హాల్లో వచ్చేసరికి మనకి రైట్ సైడు కృష్ణుడి బొమ్మ చాలా బాగా వెల్కమ్ చేస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అసలు కృష్ణుడు ఉంటే కనుక ఆ ఇల్లు పాజిటివ్నెస్తో చాలా బాగుంటుందండి. కృష్ణుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు లేదు ఉండి హాల్లో కనుక పెట్టుకుంటే మనము చూస్తూ ఉంటే చాలా మంచిదంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి కింద ఒక బెడ్రూము, పైన 2, ఆ పైన 1 బెడ్రూమ్ అనమాట. 4 బెడ్రూమ్లు అని చెప్పాను కదా. అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చేసాయి ఇందులోనే. ఇదిగోండి ఇది కింద బెడ్రూము. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసరికి వైట్ అండ్ గ్రీన్. ఈ గ్రీన్ ఏమంటారు, గ్రీన్ అంటే గ్రీనే అనుకుంటున్నాను. ఈ కలరు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ గ్రీన్ వచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. చాలా బాగుంది. అలాగే డోర్ చూసారా ఎంత క్లాసీగా ఎంత గ్రాండ్గా ఉందో. అలాగని హెవీగా లేదు, అలాగని సింపుల్గా లేదు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో అనేది నాకు చాలా అంటే చాలా మెమరబుల్గా ఉండబోతుంది. ఎందుకనంటే మేము ముగ్గురు అక్కల చెల్లెళ్ళము ఇందులో ఉండడం వల్ల చాలా స్పెషల్ వీడియో అని అయితే చెప్పొచ్చు. ఇక మెట్ల కింద అయితే కొద్దిగా స్టోరేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఇన్వర్టరు, ఏదైనా స్టోరేజ్, ఏదైనా వస్తువులు పనికిరాని వస్తువులు ఉంటే ఈ మెట్ల కింద కనుక మనం పెట్టేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. తిరిగేటప్పుడు కానీ ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ అవి ఒక సైడ్ ఉంటాయి కాబట్టి మనకి అడ్డం ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు చూసారు కదా బ్లాక్ గ్రానైట్స్ వచ్చి మనకి గోల్డ్ కలర్ లైన్లు వచ్చాయన్నమాట. చాలా మంచి లుక్. ఇదిగోండి మా నానమ్మ అండి ఈవిడ చాలా మా అమ్మున్నా కూడా మమ్మల్ని అంత బాగా చూసుకొని ఉండేది కాదేమో. బట్ దేవుడు అలా చేసేసారు. ఎందుకు అనంటే అలా అంటున్నానంటే మా నానమ్మను కూడా మాకు ఎక్కువ రోజులు ఉండివ్వలేదండి. మా నాన్న మా అమ్మ చనిపోయిన ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్కే మా నాన్నమ్మ కూడా చనిపోయారు. ఈ మొక్కటున్నా కూడా మా లైఫ్ అనేది ఈరోజు ఇంకొకలాగా ఉండుండేది. అందరికీ మమ్మల్ని అనే అవకాశం అయితే వీళ్ళు పోవడంతో వచ్చేసిందనమాట. అంటే అందరికీ ఒక చులకన భావన అనేది ఏర్పడిపోయింది మేమంటే.
అవి తలుచుకున్నప్పుడంటే కొద్దిగా బాధగానే ఉంటుంది కానీ మనం జరిగిపోయిన పరిస్థితులని వేటిని కూడా వెనక్కి తీసుకురాలేము. అందుకనే మా నానమ్మను చూసినప్పుడల్లా మాకు కొద్దిగా బాధే ఉంటుంది. ఎంతో కొంత క్రమశిక్షణ కానీ అసలు మా నానమ్మ అయితే ఒక్కరింటికి పక్కనింటికి కూడా పంపించేది కాదండి. అంత బాగా చూసుకునేది మమ్మల్ని. మా అమ్మ ఉన్నా కూడా మమ్మల్ని అంత డిసిప్లైన్‌గా, అంత సిస్టమాటిక్‌గా పెంచేది కాదేమో అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి ఆమెను చూస్తే. అంటే చాలామంది నానమ్మలు ఎలా ఉంటారనంటే అమ్మ ఉంది కదా అన్నట్లుగా కొద్దిగా నెగ్లిజెన్సీగా ఉంటారు. బట్ ఏంటంటే మా నానమ్మ విషయానికి వచ్చేసరికి అలా కాదండి. మా అమ్మే తక్కువ చూసింది, మా నానమ్మే ఎక్కువ చూసింది అనన్న ఇదిలో ఉల్టా పుల్టా అయిందనమాట. అంత బాగా చూసుకునేది. మా నానమ్మకి ముగ్గురు కొడుకులండి. ఆ ముగ్గురు కొడుకుల పిల్లల్ని వదిలేసి మమ్మల్ని అమ్మ నాన్న లేరు అననేసి మమ్మల్ని ఆమె లైఫ్ అంతా మా కోసమే సాక్రిఫైస్ చేసిందనమాట. ఆమె గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పాల్సిన విషయము. అందుకే ఈ ఈ సందర్భంగా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆమెను ఇలా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత గ్రాండ్గా, ఎంత క్లాసీగా ఉందో కదా. చాలా బాగుంటుందండి. అసలు ఈ డిజైన్ అనేది చూడండి, లైట్లు వేస్తే ఇలా ఉంటుందన్నమాట. అసలు ఫ్లవర్ చుట్టూ వచ్చేసి మనకి ఫ్లవర్ డెకరేషను వచ్చేస్తుంది అనమాట. ఫుల్ అవుట్ చాలా బాగుంది చూడండి. డిజైన్ కూడా మనకి ఈ లైట్లన్నీ ఆపేసి అదొక్కటే కనుక వేసామంటే మనకి ఆ ఫ్లవర్స్ ఆకులు అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట రూమ్ అంతాను. చూడండి చాలా బాగున్నాయి. అలాగే ఇదిగోండి, ఇది సెకండ్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో మంచి వెల్వేట్ అవుతూ ఉందన్నమాట. దీంట్లో కొద్దిగా చమ్కీ టైప్లో అంటే మెరిసేటువంటి ఒక పెయింట్ దీని మీద ఉండడం వల్ల మనకి కబోర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి. కబోర్డ్స్కి అటాచ్డ్గా మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసిందండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇందుకే అటాచ్మెంట్లో వచ్చేస్తుంది అనమాట. మనము ఇంకా సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే అన్ని ఇళ్ళకు కూడాను ఈ విధంగానే వచ్చేస్తూ ఉన్నాయి. సపరేట్గా కొనాల్సిన పని అయితే ఉండటం లేదు. చూస్తున్నారు కదా, ఇల్లు అనేది చాలా బాగుందండి. ఇది అంటే తక్కువ అని నేను చెప్పను, బట్ చూడ్డానికి కానీ మనకి ఏదైనా కూడా కలర్ కాంబినేషన్ చాలామందికి తెలియదండి. మా అక్క అయితే శారీస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మా ఇద్దరు అక్కలు చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. నాకే తెలియదు అనమాట. కబోర్డ్స్ చాలా ఇదిగోండి, హ్యాంగింగ్ కూడా పట్టుకొని తీయడానికి చాలా బాగున్నాయి. దీనికి లాక్ కూడా వచ్చేస్తుంది. నాకు శారీస్ కానీ బట్టలు కానీ కలెక్షన్ అనేది అంతగా తెలీదు. బట్ ఏంటంటే ఏం వేసుకున్నా కూడా బాగుంటుంది, సెట్ అయ్యే ఒక పర్సనాలిటీ అనమాట. సో అందుకని ఏం వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ బెడ్రూమ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట. ఇవిగోండి, ఈ కర్టన్ల గురించి అయితే ఏం చెప్పాలి చెప్పండి. చాలా బాగుంటాయండి. మీకు వీడియోలో అయితే ఎలా కనిపిస్తున్నాయని తెలియదు కానీ వైట్లో పింక్ ఫ్లవర్స్ అనమాట. ఎంత మంచి కాంబినేషన్ చెప్పండి, మీరే చెప్పండి. వైట్లో పింక్, రెడ్, బ్లూ ఇవనేవి మంచిగా చాలా మంచి కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కిటికీలకి చూడండి, ఇలా గ్రానైట్ అయితే ఇచ్చేసింది. ప్రతి కిటికీకి ప్రతి విండోకి వచ్చి ఈ విధంగా గ్రానైట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఎక్కడ తగిలినా మనము క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. గ్రానైట్ అయితే ఏముంది, ఒక చిన్న బ్రష్ తీసుకొని అలా దులిపేసుకునేసి ఒక చెమ్మ తడిగుడ్డ పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి సీలింగ్ అనేది చాలా బాగుంది. ప్రతి విండోకి కూడాను మనకి చక్కని ఇవే కర్టన్లన్నీ కస్టమైజ్ చేసి చేపించినటువంటి కర్టన్లు అనమాట. ఇవి క్లాత్ తీసుకొని ఇంటికి తగినట్లుగా కుట్టించినటువంటి కర్టన్స్ అనమాట. ఇక మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే దేవుడు గది కూడా వచ్చేస్తుంది అనమాట. దేవుడు రూమ్ కూడా వచ్చేస్తుంది. దేవుడు రూమ్ కూడా చాలా బాగుంటుందండి. వైట్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్తో వచ్చి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. కింద టైల్స్ అయితే చాలా బాగుంటాయండి. వైట్ అనమాట, వైట్ టైల్స్ ఇవి చూస్తున్నారు కదా. మంచి ఎలివేట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే దేవుడి రూమ్కి వచ్చేసినటువంటి డోర్స్ ఉన్నాయి కదా, అవి కూడా తామర పువ్వులతో మనకి మంచిగా లైట్లు వేస్తే ఆ తామర పువ్వులు అనేవి మనకి ఆ దేవుడి రూము ఆ ముందు పక్క అంతా కూడాను మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఇవిగోండి, ఈ తామర పువ్వులు కానీ మధ్యలో మనకి సూర్యుని ఆకారం వచ్చినట్లుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. మనకి సూర్యరశ్మి పడుతున్నట్లు ఉంటుంది మనం లైట్లు కనుక వేసి
వేసి చూసామంటే మనకి ఆ ఫ్లవర్స్ ఇదంతా కూడాను మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి చాలా బాగుంటుందన్నమాట చూసేదానికి. దేవుడి రూమ్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇంకొక విండో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి చిన్న బెడ్రూమ్ అండి. ప్రతి గుమ్మానికి ఈ విధంగా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట, మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట. అంటే చిన్నదంటే థర్డ్ బెడ్రూము. పైన పైన ఇందాక చూపించిన సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము, కింద మాస్టర్ బెడ్రూమ్, 2 మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చేసాయి. ఈ పైన వచ్చేసరికి రోషన్ ఉన్నాడు కదా, రోషన్కి యూజ్ అవుతుంది అన్నట్లుగా కట్టించారనమాట. రోషన్ కోసం ఈ రూమ్ అయితే కట్టించారు. సో అందుకనేసి స్టడీ రూమ్ కానీ వాడి బుక్స్ కానీ అవన్నీ కూడాను ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటాడనమాట. ఇదిగోండి వాడి స్టడీ టేబుల్ అనమాట ఇది. వాడికి తగినట్లుగా చిన్న బెడ్ కూడా, రోషన్కి తగినట్లుగా చిన్న బెడ్, అలాగే ఇదిగోండి చిన్న నిచ్చెన, అంటే ఏమైనా పైన పెట్టుకున్నా వాడికి అందవు కదా, సో అందుకనేసి అట్లాగననేసి క్రియేట్ చేసుకున్నారనమాట. ఇదిగోండి ఆ బెడ్రూమ్ అయితే అది, అందులో కూడా మనకి బాత్రూమ్ అనేది వచ్చేసింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ అయితే ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. అలాగే డోర్లు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి అయితే డోర్లు అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బాల్కనీ అయితే ఇక్కడ ఇలా వచ్చేసింది. చాలా పీస్ఫుల్గా మనం ఈవినింగ్ టైంలో కనుక ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే మనం చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి డోర్ చూసారా, బాల్కనీలో డోరు ఎంత క్లాసీగా ఉందో కదా, క్లాసీగా ఉంటుంది. అలాగే చూడ్డానికి గ్రాండ్ లుక్ అనేది మనకి ఉందన్నమాట. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఇదండి, ఎలా ఉంది, బాగుంది కదా. పైన కూడా మనకి వుడ్ అనేది మనకి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. బట్ అదైతే టైల్ అనే అనుకుంటున్నాను, నాకైతే తెలీదు కరెక్ట్గా. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని చెట్లు అయితే పెట్టేస్తున్నారు. చెట్లు పెట్టడం వల్ల మనకి మంచిగా లుక్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడాను. మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. సెకండ్ ఫ్లోర్కు వెళ్ళేటప్పటికి మనకి ఒక బెడ్రూమ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా అంతే, అదే ఫైనల్. చాలా బాగుంటుందండి ఇల్లు ఫైనల్గా చూస్తే కనుక మనకి చాలా బాగుంటుంది. అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ కనుక తెలియకపోతే కూడా మనము ఇక్కడైతే, అంటే ఇక్కడే అని కాదండి, మనకి కొన్ని వీడియోస్ చూస్తే మనకి ఇలా అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, ఈ కబోర్డ్స్కి ఈ కలర్ అయితే బాగుంది అని అనేది ఒక ఐడియా అనేది మనకి వస్తుందన్నమాట. మొత్తానికి మిద్ది పైన అయితే ఇలా ఉంది. కొన్ని చెట్లు కూడా పెట్టుందన్నమాట. చాలా మంచిగా మాకందరికీ కూడాను చెట్లు అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇక్కడైతే వాషింగ్ మిషన్కి కూడా చక్కగా కనెక్షన్ అన్నీ కూడాను వచ్చేసింది. ఇదిగోండి ఇది ఒక లాస్ట్ బెడ్రూమ్ అనమాట, ఫోర్త్ బెడ్రూము. చెట్లు అయితే చాలా బాగా పెట్టునింది, కానీ ఇప్పుడైతే వచ్చేసరికి ఏమైందంటే సీజన్ అయిపోయి అన్నీ తీసేసి ఉండింది. ఇదిగోండి మా చిన్నక్క. నెక్స్ట్ వచ్చేసి మిద్ది పైన అయితే ఫుల్గా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మేము నెల్లూరులో ఉన్నామని చెప్పాం కదా, ఇక్కడే అనమాట, ఒక ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్నాం మేము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ రూమ్ కూడా మీరు చూసేసేయండి. ఈ రూమ్ మామూలుగానేనండి, ఈ రూమ్ అయితే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, నార్మల్గా కట్టేశారనమాట. చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా. మా అక్క అయితే వీడియో తీయొద్దు అని అంటుంటే నేనే తీస్తాను బాగున్నావు అని చెప్పి తీస్తూ ఉన్నాను అనమాట. ఇక ఫైనల్గా ఇదండి, వీడియో నచ్చుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.